శతమానం భవతి. మీ విషయంలో తప్పుగా మాట్లాడినా తప్పుగా ప్రవర్తించినా నన్ను క్షమించండి. ఎదకి ఒక గాయం బదల మంది ప్రాణం చెలిమి విడి పందం ఎవరు ఇక సొంతం కలతపడి హృదయం కరగనంది మౌనం గతము విడి పాశం ఏది ఇక బంధం. నాళ్ళు నన్ను వెన్నంటి ఉన్న నీడ నీవుగా కొన్నాళ్ళే అంటూ కోరింది నన్నే వీడమందిగా నిన్ను తలచే ప్రతి తలపే ప్రణయాల శోధన నన్ను మరిచే మరుక్షణమే విరహాల వేదన ఎదకి ఒక గాయం బదల మంది ప్రాణం. ఇదిగోరా ప్రసాదం. విడి పందం ఎవరు ఇక సొంతం. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదు బామ్మ. ఏమీ లేకపోవడం ఏంట్రా? నీ మొహంలో ఎప్పుడు ఆనందం ఉండాలి కదా, అది లేదు. ఆ గుళ్ళో పెద్ద ఆయన ప్రవచనాలు ఎంత బాగా చెప్పారో తెలుసా? అది వింటుంటే మనసు పులకరించిపోయిందనుకో. అందులోనూ శివపార్వతుల కళ్యాణం గురించి చెప్పారు. భార్యాభర్తల అనుబంధం గురించి ఆయన చెప్పే తీరు మనసు ఎంత పులకరించిపోయిందో తెలుసా? ఎంత బాగా చెప్పారో. భర్త దేహం అయితే భార్య ప్రాణమంట. ప్రాణం లేని దేహం ఉండదు, దేహం లేకుండా ప్రాణం ఉండదు. అవి రెండూ ఉంటేనే జీవితం ఉంటుంది. నువ్వు కూడా వచ్చుంటే ఎంత బావుండేదిరా. బామ్మ, నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలే. అన్నీ నువ్వు విన్నట్టే ఉండవు, అందరూ అలాగే ఉండరు. ఏంట్రా, ఏంటంత చిరాగ్గా ఉన్నావు? మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? మాటలేని మా మధ్య గొడవలకు ఆస్కారం కూడా ఉంటుందా? మాట లేకపోవడం ఏంటి? పొద్దున్న నువ్వు చెప్పిందేంటి, ఇప్పుడు చెప్తున్నదేంటి? అంటే బాను ఆఫీస్కి రాలేదా? బాను, 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 ఏమైంది బామ్మ? అసలు ఏమైందే మీ ఇద్దరికి? ఇల్లు ప్రశాంతంగా ఉంది, అందరూ ఆనందంగా ఉన్నారు. మీరు మాత్రం ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. బాను, మీరు పాలు నీళ్లలా కలిసి ఉండాలని మేం కోరుకుంటుంటే మీరు ఉప్పు నీళ్లలా ఉంటున్నారేంటే? సమస్య నీలో ఉందా, వాళ్లే ఉందా? అసలేం జరిగిందంటే మాట్లాడరేంటి? నేను చెప్తానమ్మమ్మ. వీళ్ళిద్దరూ ఎందుకిలా ఉన్నారనేది నేను చెప్తాను. అదేంటి ఊర్మిళ, వీణ్ణికంతా చెప్పాడా? నేను అమ్మనమ్మమ్మ, నాకెవరూ చెప్పక్కర్లేదు. నా పిల్లల మనసులో ఏముందో నేను తెలుసుకోలేనా? అమ్మా, అదేంటంటే అసలు అనవసరంగా వాళ్ళెందుకు భయపెడతావు ఊర్మిళ? అసలు విషయం ఏంటో చెప్పు. ఏముంది, భాను ఆఫీస్లో ఉన్నంతసేపు కార్తీక్ గురించి ఆలోచిస్తుంది. కార్తీక్ కోసమే ఫీల్ అవుతుంది. తన సాయం లేకుండా, తన ఎదురుగా లేకుండా ఒక్క పని కూడా చేయలేకపోయింది. ఇక్కడున్న కార్తీక్ ఏమో భాను ఆఫీసులో ఉంటే తను బాధపడుతున్నాడు. భానుకి దూరంగా ఉంటున్నానని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదమ్మా, వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నారని. ఇంతలా ప్రేమని పెంచుకున్న వీళ్ళు ఎక్కడున్నా కలిసే ఉండాలి. ఎప్పుడూ ఒక్కలాగే ఉండాలి, ఒక దగ్గరే ఉండాలి. అందుకే రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రా కార్తీక్.
ఇంట్లోనే పడుంటావనుకుంటే నువ్వెక్కడికెళ్ళావే? పనుండి బయటికి వెళ్ళాను బామ్మ. అవునా? నువ్వెళ్తావని తెలిస్తే నీ కారులోనే ప్రవచనాలు చెప్పే దగ్గర దించమని చెప్పేదాన్ని కదే. అప్పటికి వెళ్ళాలని అనుకోలేదు. తర్వాత వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, వెళ్ళాను. అది సరే, నీ మొహం ఏంటి అలా పీక్కుపోయింది? ఏం లేదులే బామ్మ. ఏమీ లేదంటావేంటి నీలిమా? ఒంట్లో బాగాలేదని స్పష్టంగా కనబడుతూ ఉంటాను. కొంతమంది నేను బాగుండకూడదని కోరుకుంటారులేండి ఆంటీ. వాళ్ళ దిష్టి తగిలినట్టుంది. దిష్టికి ఎక్కడైనా దిష్టి తగులుతుందా? ఎవరైనా దిష్టి పెడతారా? మరీ చోద్యం కాకపోతే. ఏంటి అందరూ ఇక్కడే అలా నిలబడున్నారు? ఏముందే, అన్ని నదులు సముద్రంలో కలిసినట్టు అందరం ఒకేసారి వచ్చాం. కాస్త వెనక ముందు అయిందంతే. అదిగో నా మనవడు కూడా వచ్చినట్టున్నాడు. పార్థు, 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 పార్థు ఏంటి? ఏమైంది? ఏంటి దెబ్బలు? ఈ దెబ్బలేంటి పార్థు? ఏమైంది పార్థు? ఏమైంది? ఏం జరిగింది పార్థు? మాట్లాడు పార్థు. నరసింహ దొరికాడా? ఏంటి? అవునత్తయ్య, నరసింహ దొరికాడు. నన్ను చంపాలనుకున్నాడు, కానీ నేనే వాణ్ణి కొట్టి పోలీసులకు అప్పచెప్పొస్తున్నాను. ఇప్పుడు వాడు వరుణ్ణి ఎందుకు చంపాడో, వరుణ్ ఆ నాటకాలకు ఎవరి కోసం ఆడాడో, వాడు ఎవడికి సహకరించాడో అంతా బయటకొస్తాం.